నా ప్రెగ్నెన్సీ స్టోరీలో పీసీఓడి అని తెలిసాక వెయిట్ తగ్గడానికైతే రైస్ మొత్తం బంద్ చేసిన అని చెప్పిన కదా. వీడియో చూస్తున్నారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇక వాటి ప్లేస్లోనైతే మిల్లెట్స్ యూజ్ చేసిన, అంటే కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండు కొర్రలు. ఈ 5 టైప్స్లో ఒక్కొక్క టైప్లో 3 డేస్ వాడేదాన్ని. కాకపోతే అంత సడన్గా మనం రైస్ బంద్ చేయలేం కదా, అలవాటైన పానము. సో అందుకే ఒక పూట రైస్, ఒక పూట మిల్లెట్స్ తినేదాన్ని. కాకపోతే అట్లా తింటే యూజ్ ఏముంది, తింటే వైట్ రైస్ లేకపోతే మిల్లెట్స్ తినాలి. ఇక నేనే ఆలోచించుకున్న, ఇక అందుకే కొంచెం మెల్లగా అవాయిడ్ చేసుకుంటే రైస్ని అయితే పక్కకు పెట్టి మిల్లెట్స్ అయితే యూజ్ చేసిన. కాకపోతే వాటిని పొడి పొడిగా వండుకునేదాన్ని. అట్లా వండుకుంటే అస్సలు తినబుద్ధి అవ్వకపోవు. అట్లా తినేసరికి మనం ఏ కర్రీ చేసుకున్న టేస్ట్ తెలియదు అన్నట్టు. ఇక నాకే కొంచెం ఐడియా వచ్చి వాటిని నైట్ అయితే మిక్సీ పట్టుకొని నానబెట్టి తెల్లారి వండుకునేదాన్ని. అట్లా కొంచెం నచ్చేవి తినేదాన్ని. ఇక ఈవినింగ్ టైంలో జొన్న రొట్టె లేకపోతే మిగిలిన అన్నం 6 వరకు డిన్నర్ కంప్లీట్ అయ్యేది. ఇక ఫస్ట్ టైం మిల్లెట్స్ వాడటంలో అయితే మంచిగా మిక్సీ పట్టుకొని నైట్ నానబెట్టుకొని తెల్లారి వండుకోండి అబ్బా, ఎక్స్పీరియన్స్ అని చెప్తాను, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా చేసిన తర్వాత 6-7 మంత్స్ తర్వాత నాకు పీరియడ్స్ డిలే అయినాయి. ఇక టెస్ట్ చేసుకుంటే లైట్ లైన్ వచ్చింది. ఫస్ట్ ఒకసారి మిస్క్యారేజ్ అయింది. ఎంతకైనా మంచిదా తొందర హాస్పిటల్కి వెళ్ళినాము. స్కాన్ చేసిండు, పీసీఓడి లేకపోతే ఎర్లీ గెస్టేషన్ అని రిపోర్ట్స్ ఇచ్చిండు. కంటిన్యూషన్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.